అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటారు. జై భీమ్ అన్నివ్వండి, నో ప్రాబ్లం. మీరేమనాలి తెలుసా, జై భీమ్ కు పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఒకరోజు 3 లక్షల మందితో కలిసి నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే, బిషప్ గారు దానికి కావాల్సినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు. నెహ్రూ గారు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట, ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్దని చెప్పాడు. ఎప్పుడైతే మనోళ్ళు మాకొద్దండి, మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు. ఒక పక్క ఇంకొక ఆయనేమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు అత్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఆయన మనము కాదంటే, మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు, నువ్వు ఓడరా నన్ను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10:3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఇక్కడున్నా, నువ్వు రాజమండ్రిలో ఉన్నా, నువ్వు హైదరాబాద్ లో ఉన్నా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, నువ్వు షికాగోలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యు ఆర్ ఇన్ ఎ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు, అది నీకు తెలియదు అంతే. ఆ భీమును నిలబెట్టింది నీ రాజు.